పెద్ద నోట్ల రద్దు ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్రంగా పడింది. అపార్ట్మెంట్ సెగ్మెంట్లో అంత ప్రభావం లేకపోయినా భూములు, ఇళ్ల క్రయ విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. బిజినెస్ లేకపోవడంతో రియల్టర్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఈ దెబ్బతో గత నెల వరకు కిక్కిరిసిన రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రియల్ ఎస్టేట్ రంగం వేగంగా పుంజుకుంది. హైదరాబాద్ పరిసర జిల్లాల్లో రియల్ ఎస్టేట్ అతిపెద్ద పరిశ్రమగా అవతరించింది. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి రెడ్ కార్పెట్ వేయడంతో రియల్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగింది. ఆకాశమే హద్దుగా భూములు, ప్లాట్లు, ఫ్లాట్ల రేట్లు పెరిగిపోయాయి. హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, సింగపూర్ సిటీ పరిధిలోని భూములు లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయలు పలికాయి. రాష్ట్రంలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం మంచి స్వింగ్లో ఉన్న తరుణంలో 500, 1000 రూపాయల నోట్ల రద్దుతో రియల్ బిజినెస్ స్తంభించిపోయింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావం అపార్ట్మెంట్ సెగ్మెంట్పై పెద్దగా ఉండనప్పటికీ ప్లాట్లు, లేఅవుట్లపై తీవ్ర ప్రభావం పడింది. అపార్ట్మెంట్ సెగ్మెంట్లో చాలా మంది లోన్లు తీసుకున్నారు. నగదు లావాదేవీలు తక్కువ. కానీ ఓపెన్ ప్లాట్ల విషయంలో ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. లావాదేవీలన్నీ చాలా వరకు నగదు రూపంలోనే జరుగుతున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో కొనుగోలుదారులు ఇప్పుడు వెనుకంజ వేస్తున్నారు. దీంతో భూముల క్రయ విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి గండిపడింది. ఈ రోజు డిమానిటేషన్ వల్ల కొంత స్తబ్దత ఏర్పడడం మాత్రము నిజము. అపార్ట్మెంట్ సెగ్మెంట్కి అంత పెద్దగా ప్రభావం ఉండదు. ఎందుకంటే ఈ అపార్ట్మెంట్ సెగ్మెంట్లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ప్రతి ఒక్కరు లోన్స్కి వెళ్ళేవాళ్ళు. దాదాపు 80% మంది ఎంప్లాయీస్ ఉంటారు. సో కాబట్టి 90% దాంట్లో లోన్ కూడా 90%, 85% లోన్ తీసుకునే వాళ్ళు కొనుక్కుంటారు. కాబట్టి దాంట్లో క్యాష్ కాంపోనెంట్ అనేది అతి తక్కువ. కానీ ఇదే ప్లాట్స్, లేఅవుట్స్లో ఎక్కడైతే మీకు క్యాష్ డీలింగ్స్ జరుగుతున్నాయో అక్కడ మాత్రం దీని ప్రభావం ఉండడానికి ఆస్కారం ఉంది. అటు పెద్ద నోట్ల రద్దుతో నిర్మాణ రంగంలోని కాంట్రాక్టర్లు, కూలీలకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఇంతకుముందు రోజంతా పనిచేస్తే కూలీలకు సాయంత్రం డబ్బులిచ్చేవారు. కానీ పెద్ద నోట్ల రద్దు తర్వాత కాంట్రాక్టర్లు చెక్కులు ఇస్తున్నారు. వాటిని మార్చుకోవాలంటే పని మానేసి బ్యాంకు ముందు క్యూ కట్టాల్సి వస్తుందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు మాకు జనరల్గా క్యాష్ వచ్చేది సైట్ కంతా. ఇప్పుడంతా క్యాష్ చేంజ్ అవడం వల్ల మాకు చెక్స్ వస్తున్నాయి. చెక్స్ రావడం వల్ల మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. బయట ఏమైనా తీసుకోవాలన్నా, పేమెంట్స్ చేయాలన్నా, లేబర్కి ఇవన్నీ ఇవ్వాలన్నా, కాంట్రాక్ట్స్ ఇవ్వాలన్నా, దానివల్ల డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వట్లేదండి ఎవరు. డైలీ కూలి వాళ్ళం కదా. సార్లు అక్కడికి వస్తే మా మేస్త్రి వచ్చినా కూడా చెక్ రాసిస్తున్నారు. చెక్ తీసుకెళ్ళి బ్యాంక్కి వెళ్తే 3 రోజులు పడుతుంది. మాలాంటి ఎట్లా బతకాలండి? ఇక అటు మొత్తంగా రియల్ ఎస్టేట్ రంగంపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం 6 నెలల నుంచి ఏడాది పాటు తీవ్రంగా ఉంటుందని అంచనా. ప్రస్తుత పరిస్థితి నుంచి రియల్ రంగం మళ్లీ పుంజుకోవాలంటే ప్రభుత్వం పలు రాయితీలు కల్పించాలన్న విజ్ఞప్తులు వస్తున్నాయి. రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ తగ్గించడం, హౌసింగ్ లోన్లలో ఇంట్రెస్ట్ % తగ్గించడం, బిల్డర్స్ కు బ్యాంకుల నుంచి ప్రాజెక్ట్స్ లోన్స్ విడుదల చేయించాలని కోరుతున్నారు. ఇళ్ల కొనుగోలుదారులకు 70 నుంచి 80% ఉన్న హౌస్ లోన్ల పరిమితిని 90 నుంచి 100% పెంచాలని వారు కోరుతున్నారు. అలా చేస్తే రియల్ బూమ్ మళ్లీ ఊపందుకోవడంతో పాటు మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేరే అవకాశం ఉందంటున్నారు. రియల్ ఎస్టేట్ మళ్ళీ పుంజుకోవాలంటే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ తగ్గించాలా, హౌసింగ్ లోన్స్లో ఇంట్రెస్ట్ రేట్ తగ్గించాలా, బిల్డర్స్కు బ్యాంక్స్ నుంచి ప్రాజెక్ట్ లోన్స్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి వాళ్ళని బ్యాంక్స్కు మార్గదర్శకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. లోన్స్ ఏదైతే ఇప్పుడు 80%, 70% ఏదైతే ఇస్తూ ఉన్నారో దాన్ని 100% కస్టమర్స్కు లోన్ ఫెసిలిటీ కలిగడం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించడం, ఇది ఇమీడియట్గా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు పెద్ద నోట్ల రద్దుతో భూముల ధరలు తగ్గే అవకాశం ఉందని చాలా మంది భావిస్తున్నారు. కానీ అందులో నిజం లేదని రియల్టర్లు చెబుతున్నారు. త్వరలో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ బిల్లు రాబోతోంది. అది అమల్లోకి వస్తే అనాథరైజ్డ్ సెక్టార్ తప్పుకోవాల్సి ఉంటుంది. దీంతో ఫ్యూచర్లో అపార్ట్మెంట్ సెక్టార్కు మంచి రోజులు ఉంటాయంటున్నారు. ఈ ధరలు తగ్గుతాయని ఒక అపోహ కూడా సృష్టిస్తున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో అది నిజం కాదు. ఎందుకంటే ధరలు తగ్గడానికి ఆస్కారమే లేదు. రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ బిల్లు వస్తుంది. ఆ బిల్లు వచ్చిన తర్వాత అనాథరైజ్డ్ సెక్టార్ అంతా వాళ్ళు దీంట్లోంచి తప్పుకోవాల్సి వస్తుంది.
అంటే సప్లై తక్కువ అవుతుంది, డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగానికి ఎస్పెషల్ అపార్ట్మెంట్ సెక్టార్కి ఫ్యూచర్లో మంచి రోజులు ఉంటాయి. ధరలు తక్కువనే అపోహ మాత్రం ఉండకండి. కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో జోరు మీదున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం సందిగ్ధంలో కూరుకుపోయింది. మోడీ సర్కార్ ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కొన్ని మినహాయింపులు ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఉపేందర్తో అంజీబాబు, టీ న్యూస్, హైదరాబాద్. వీడియో